సరే ఈరోజు కార్యక్రమం ఏంటి సార్? ఎందుకు మీరు పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్నారు? ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు. నిరసనగా ఈరోజు యాడికిలో ప్రోగ్రాం పెట్టి దానికి పర్మిషన్ కూడా అధికారులే మాకు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా మేము నేను పోయేటప్పటికి వాళ్ళు వచ్చి నిలబెట్టడం జరుగుతుంది. అంటే మీరు పోయి అక్కడ ప్రోగ్రాం చేస్తే అక్కడ సక్సెస్ అయితే కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఒక ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ కాన్ఫరెన్స్లో మేము ఫేస్ చేయలేము అనే ఒక భావంతో పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని నాకు ఈ విధంగా జరగడం జరుగుతుంది. ఇది ఈరోజు వ్యవస్థ కాదు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కంటిన్యూగా ఇదే ప్రాసెస్ కింద పెట్టుకున్నారు. వీళ్ళకి ఏరే పని కూడా లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంకోటి కూడా లేదు. వాళ్ళు ఏందో మేమైతే A1 మున్సిపాలిటీ అని చెప్తారు. ఏమిట్లో A1 మున్సిపాలిటీ నాకు అర్థం కావడం లేదు. జూదం ఆడిచ్చే దాంట్లో A1 మున్సిపాలిటీ, లేకపోతే మటకాల్లో A1 మున్సిపాలిటీ, బంగాకు అమ్మడంలో A1 మున్సిపాలిటీ, లేకపోతే ఇక్కడ పోలీసు అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి A1 తాడిపత్రి. ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒక రోజు అదే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏమన్నంటే మాకు రెడ్ బుక్లో నుండి తప్పితే చాలనే పరిస్థితి వాళ్ళు ఉంది. ఈరోజు రెడ్ బుక్ అవుతుంది, రేపు గవర్నమెంట్ వచ్చి డిజిటల్ బుక్ అవుతుంది. దీంట్లో ఏం తేడా ఏమి ఉండదు. అంటే నేర్పిస్తున్నారు, అంటే మేము నేర్చుకునేదానికి ట్రైనింగ్ ఇచ్చినట్లు. అంటే మేము ఈ విధంగా ఉంటేనే మీకు అధికారులు పలుకుతారు, మీరు ప్రజాస్వామ్యము ఇంకోటి అంటే ఇవన్నీ అయ్యేటివి కాదు. మేము చెప్తున్నాం, మేము చేస్తున్నాం, మళ్ళీ మీ ప్రభుత్వం అయితే చేతనైతే చేయండి అని వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు మా దగ్గర. సార్ ముఖ్యంగా పోలీసులు అయితే మొదటగా మీకు పర్మిషన్ ఇచ్చారు, రికార్డెడ్గా పర్మిషన్ ఇచ్చారు, మరి అడ్డుకోవడం దీన్ని ఎలా చూస్తారు మీరు ఒక మాజీ ఎమ్మెల్యే? నేను దానిపైనే కదా నిరసన వ్యక్తం చేస్తాను. ఏం చూడమంటే చేతగాని పరిస్థితుల్లో ఉన్నారు అధికారులు. ఇక్కడ కేవలం పై అధికారులు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి లేదు. మిస్గైడ్ అంటే ఎస్పీ గారిని కానీ ఏఎస్పీ గారిని మిస్గైడ్ చేసి నడుచుకుంటారు. దీన్ని ఎవరు అరికట్టేం లేదు. చూస్తాం ఎంతకాలం సాగుతుందో, ఏం జరుగుతుందో చూస్తాం. సార్ చివరిగా ఇప్పుడు మీరు ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు, యాడికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నారు అంతే కదా, నేను పోవాలనే కదా ఈ తాపత్రయం అంతా, లేకపోతే నేనేంటికి